విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు 6వ తరగతి తెలుగు శతక సుధ అనే పాఠం చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా మీరు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. స్క్రీన్పై చూడండి. మీరు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. చూశారు కదా, ఆ బొమ్మలో ఏం జరుగుతుంది, ఏముంది బొమ్మలో ఎవరెవరు ఉన్నారు చూడండి. మనం ప్రశ్నలు చూద్దాం పక్కకు. ఈ బొమ్మలో ఎవరెవరున్నారు? ఆ బొమ్మలో ఒక 4 శిష్యులు ఉన్నారు, అంటే విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు గురువు ఏదో చెప్తున్నాడు. ఆ తర్వాత రెండో ప్రశ్న చూడండి, గురువుగారు ఏం చెప్తున్నారు? ఎందుకంటే మన పాఠం శతక సుధ కాబట్టి గురువుగారు శతకాలు, శతక పద్యాలు చెప్తుండవచ్చు. ఆ తర్వాత చూడండి మూడో ప్రశ్న, మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి. మీరు 4వ తరగతిలో కానీ 5వ తరగతిలో కానీ శతక పద్యాలు నేర్చుకుని ఉంటారు. అందులో నుంచి ఏదైనా ఒక శతక పద్యాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పుడు పాఠం ఉద్దేశం మీరు స్క్రీన్పై చూడండి. మరి పాఠం ఉద్దేశం ఏంటి? ఈ పాఠాన్ని ఈ 6వ తరగతిలో పెట్టడానికి గల కారణం ఏంది చూడండి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంది? విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, మోరల్ వాల్యూస్. నైతిక విలువలు అంటే వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం. చూడండి, ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పిల్లలు, పాఠ్యభాగ వివరాలను చూద్దాం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి, అంటే 108 వరకు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. అంటే మకుటం అంటే చివరికి ఒక పదం కానీ ఒక పాదం కానీ ఈ విధంగా ఒకే విధంగా ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలున్నాయి. పిల్లలు, విద్యార్థులకు సూచనలు చూడండి. మీరు స్క్రీన్పై చూడండి. పాఠంలోని బొమ్మలను చూడండి. మీరు బొమ్మలు చూడాలి. పాఠం ముందున్న ప్రవేశిక చదవండి. ప్రవేశికను ఒకసారి చదవాలి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. అంటే పాఠంలో ఏముందనో ఊహించాలి. పాఠాన్ని చదవండి. అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. పాఠం చదవాలి, పద్యాలు చదువుకోవాలి. ఒకసారి అర్థం కాని పదాల కింద గీతలు గీయాలి. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్యపుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాల పట్టికను చూసి తెలియని పదాలకు అర్థాలను తెలుసుకోండి. మీకు పాఠ్యపుస్తకం చివరలో పదాలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఈ విధంగా పట్టిక ఉన్నాయి. ఆ పట్టికలో అర్థాలను చూసి తెలుసుకోవాలి, వెతికి తెలుసుకోవాలి. తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. అట్లా కూడా మీకు తెలియనట్టయితే మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. పిల్లలు, ప్రవేశకం చూద్దాం. ఇప్పుడు జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అట్లా తెలుసుకున్న విషయాల్లో మంచి వాటిని భవిష్యత్ తరాల వారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. అంటే గొప్పవాళ్ళు వాళ్ళ అనుభవాలను ముందు తరాలకు, తర్వాత తరాల వారికి అందించాలని కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతక పద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం. పిల్లలు, మనం శతక పద్యాలకు సంబంధించిన కవి పరిచయాలను మనం పద్యం చెప్పుకున్నప్పుడే కవి పరిచయాన్ని చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు శతక సుధలోని మొదటి పద్యం చెప్పుకోబోయే ముందు
ఆ పద్యానికి సంబంధించిన కవి పరిచయాన్ని తెలుసుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి. సుమతి శతకం కర్త బద్దెన. ఇతడు 13వ శతాబ్దంలోని వాడు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. చూడండి, 13వ శతాబ్దంలోని వాడు. ఇక్కడ వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. చూడండి పిల్లలు, ఇప్పుడు పద్యాన్ని చెప్పుకుందాం. పద్యాన్ని మీరు స్క్రీన్పై చూడండి. పిల్లలు ఒకసారి పద్యం చూద్దాను, వినండి. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు తనున్ పొగడ నెగడకన్ పరులల్గిన అల్గనతడు పరముడు సుమతి. లో మరోసారి వినండి. పరనారీ సోదరుడై పరధనమున కాశపడక పరులకు హితుడై పరులు తనున్ పొగడ నెగడకన్ పరులలిగిన నల్గనతడు పరముడు సుమతి. ఓ సుమతి, మనం భావాన్ని ఎలా చెప్పుకోవాలి కొంత వివరిస్తాను, మీరు చూడండి. సుమతి, సుమతి అంటే ఇక్కడ ఓ మంచి బుద్ధి కలవాడా. సుమతి, మంచి మతి కలవాడా అంటే మంచి బుద్ధి కలవాడా. ఎలా ఉండాలట? పరనారీ సోదరుడై. పరనారీ అంటే ఇతర స్త్రీలకు సోదరుడై మెలగాలి, అంటే ఇతర స్త్రీలను సోదరులాగా చూడాలి. పరధనమున కాసపడక పరులకు హితుడై, ఇతరుల ధనానికి ఆశపడకూడదు. ఇంకా ఎలా ఉండాలి? పరులకు హితుడై. హితుడు అంటే మేలు చేసేవాడు. పరులకు, ఇతరులకు మేలు చేసేవాడై ఉండాలి, అంటే ఎప్పుడూ ఇతరుల యొక్క మేలును కోరుతూ ఉండాలి. ఇంకా చూడండి, పరులు తనున్ పొగడ నెగడకన్. ఇతరులు అంటే ఇతరులు తనను పొగిడినప్పుడు, అంటే ఇతరులు తనను పొగిడినప్పుడు నెగడకన్ పొంగిపోవద్దు, అంటే పొంగిపోకుండా ఉండాలి. పరులలిగిన నల్గనతడు. పరులు అలిగిన అంటే పరులు అంటే ఇతరులు కోపించినప్పుడు, పరులు అలిగిన అంటే అలిగిన అంటే కోపించిన, ఇతరులు కోపడ్డప్పుడు అలుగనతడు వాళ్ళ మీద మళ్ళీ కోపగించుకోనతడు పరముడు, ఉత్తముడు, గొప్పవాడు. ఈ పద్యంలో కఠిన పదాలకు అర్థాలు చూడండి మీరు. పరులు, పరులు అంటే ఇతరులు. నారి, నారి అంటే స్త్రీ. పరధనము, ఇతరుల ధనము. నెగడక, నెగడక అంటే పొంగిపోకుండా. అలిగిన, కోపగించిన. పరముడు, పరముడు అంటే ఉన్నతుడు, గొప్పవాడు. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూడండి మీరు. మంచి బుద్ధి కలవాడా, ఇతర స్త్రీలందరికీ సోదరునిలాగా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. పిల్లలు, రెండవ పద్యాన్ని చెప్పుకోబోయే ముందు ఆ పద్యాన్ని రాసిన కవి గురించి తెలుసుకుందాం. ఆ పద్యము శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఉంది. కవి దూర్జటి. చూడండి, స్క్రీన్పై చూడండి. ఈ కవి మహాకవి దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. అష్టదిగ్గజ కవులు అంటే 8 మంది కవుల్లో ఇతను కూడా ఒకడు. శ్రీ కాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీ కాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధుర్య మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించాడు. ఎవరిని? దూర్జటిని. ఇప్పుడు పద్యాన్ని ఒకసారి చదువుతాను, వినండి. కొడుకుల్ పుట్టరటంచు నేర్తురవివేకుల్
జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్ వడసెన్ పుత్రులు లేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. పిల్లలు మరోసారి పద్యాన్ని చూడండి. కొడుకుల్ పుట్టరటంచు నేర్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్ వడసెన్ పుత్రులు లేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. పిల్లలు కొంత వివరిస్తాను చూడండి. శ్రీకాళహస్తీశ్వర, ఓ కాళహస్తీశ్వర. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి భావం చెప్పుకుంటప్పుడు? శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ ఇందులో 3 అర్థాలు చూడండి. శ్రీ అంటే సాలీడు, అంటే సాలెపురుగు అంటాం కదా. కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ చూడండి, శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ శివ, ఈశ్వర, శివుడా, కొడుకులు పుట్టరటంచు నేర్తురవ్వేకుల్, నాకు కొడుకులు పుట్టలేదు అని తెలివి తక్కువవారు అవివేకులు ఏడుస్తారు. నాకు కొడుకులు లేరని, నాకు కొడుకులు కలగలేదని అవివేకులు తెలివి తక్కువ వాళ్ళు ఏడుస్తారు. ఏ విధంగా? జీవన భ్రాంతులై, అంటే బ్రతుకు మాయలో పడి, జీవన అంటే బ్రతుకు, భ్రాంతులై అంటే భ్రమపడి, అంటే బ్రతుకు మాయలో పడి నాకు కొడుకులు కలగలేదు అని ఏడుస్తారు. మరి కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకనేకున్, మరి కౌరవేంద్రుడు అంటే ధృతరాష్ట్రుడు. మహాభారతంలో మీకు మహాభారత కథ తెలుసు కదా. మహాభారతంలో కౌరవేంద్రుడు అంటే ధృతరాష్ట్రునకు 100 మంది పుత్రులు. అయితే వారిచే నేగతులు వడసెన్, మరి 100 మంది కొడుకులున్న ధృతరాష్ట్రుడు ఆ కొడుకులొచ్చే ఏ విధంగా ఏ సుఖాలను అనుభవించాడు, ఏ గతులు వడసెన్, ఏ సౌఖ్యాలను పొందాడు? ఎటువంటి సౌఖ్యాలను పొందలేదు. చివరికి మహాభారత యుద్ధంలో ఆ 100 కొడుకులు కూడా చనిపోతారు. చివరికి తలకొరి పెట్టడానికి ఒక్కరు కూడా మిగలలేదు. ఎందుకంటే వాళ్ళందరూ అధర్మ మార్గంలో నడిచారు కాబట్టి. పుత్రులు లేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్, పుత్రులు లేనటువంటి, మగ సంతానం లేనటువంటి ఆ శుక మహర్షికి వాటిల్లెనే దుర్గతులు, ఏమన్నా చెడుగతులు సంభవించాయా? అటువంటి ఏమీ జరగలేదు. అంటే పుత్రులు ఉన్న వాళ్లకు సౌఖ్యాలు, పుత్రులు లేని వాళ్లకు చెడుగతులు ఏమన్నా సంభవించాయంటే ఆ విధంగా సంభవించలేదు. చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర, అంటే ఓ కాళహస్తీశ్వర, మోక్షపదం ముక్తి మార్గం, అంటే ముక్తి మార్గం అనేది పుత్రులు లేని వారికి దొరకదా? అంటే అపుత్రకునకున్, పుత్రులు లేని వాడికి మోక్షము చెడుతుందా? అంటే మోక్షము లభించదా? అంటే ముక్తి మార్గము లభించదా అని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఇప్పుడు మనం కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. అవివేకులు తెలివిలేని వారు, జీవన బ్రతుకు, భ్రాంతులై భ్రమలో పడి, కౌరవేంద్రుడు ధృతరాష్ట్రుడు, ఏ గతుల్ ఏ సుఖాలు, వడిసెన్ పొందెను, అపుత్రకునకున్ పుత్రులు లేని వానికి మోక్షపదంబు ముక్తి మార్గము. ఇవి అర్థాలు. పిల్లలు, ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర, నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులు ఉన్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలు జరగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి
పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు. పిల్లలు ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చూడండి. ఇందులో ఈ ప్రశ్నలకు 5 వాక్యాల్లో సొంత మాటల్లో మీరు సమాధానాలు రాయాలి. మొదటి చూడండి, ఇతరులు తనను పొగిడితే పొంగిపోకుండా ఉండాలని కవి అన్నాడు కదా, అట్లా ఎందుకు అన్నాడో తెలపండి. ఇతరులు పొగిడినప్పుడు పొంగిపోతే మనకు పొగడ్తలకు అలవాటు పడిపోతాం. ఆ విధంగా అలవాటు పడిపోతే ఏమవుద్దంటే, ఎవరైనా మనం ఏదైనా పని చేసినప్పుడు మనల్ని మెచ్చుకోపోతే, పొగడకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ విధంగా అలవాటు పడిపోతాం. కాబట్టి ఆ విధంగా అలవాటు పడిపోవద్దు. అంటే అటువంటి వాళ్ళు పొగిడితేనే పనులు చేస్తారు, లేకుంటే చేయరు. నన్ను మెచ్చుకోలేదు కదా అని చెప్పేసి పనులు చేయరు. ఆ విధంగా పొగడ్తలకు అలవాటు పడద్దు అని కవి ఉద్దేశం కావచ్చు. మీరు మీ ఉద్దేశాన్ని సొంత మాటల్లో రాయండి. 9 కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరగలేదు, అది ఎట్లాగో చెప్పండి. అంటే మహాభారతంలో కౌరవులు 9, అంటే ధృతరాష్ట్రునికి 9 మంది కొడుకులు ఉన్నప్పటికీ మేలు జరగలేదు. ఎందుకు జరగలేదు? వాళ్ళు సన్మార్గంలో ప్రయాణించలేదు. అంటే ధర్మ మార్గంలో, అంటే వాళ్ళు ధర్మ మార్గాన్ని అనుసరించలేదు. అందుకే వాళ్లకు మేలు జరగలేదు. అంటే 9 మంది కొడుకులు ఉన్నప్పటికీ వాళ్లకు ధృతరాష్ట్రునకు ఎలాంటి మేలు జరగలేదు, కీడే జరిగింది. చివరికి 9 మంది పుత్రులు కూడా మహాభారత యుద్ధంలో చనిపోయారు. చివరికి తలకొరివి పెట్టడానికి కూడా ఒక పుత్రుడు కూడా మిగలలేదు. ఇది సొంత మాటల్లో మీకు అర్థమైంది. ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి.